अस्सलाम वालेकुम नाज़रीन, मैं हूं ज़फ़र खान। 7H न्यूज़ में आपका इस्तकबाल है। एलबी नगर पुलिस ने गांजा स्मगलिंग करने वाली 5 रुकनी टोली को गिरफ्तार कर लिया है। पेश है इस मामले पर 7H की यह रिपोर्ट। शहर में इन दिनों गांजे का कारोबार उरूज पर है। रोज़ाना ही यहां पुलिस गांजे की स्मगलिंग करने वाले अफराद को गिरफ्तार कर रही है और आज एलबी नगर में पुलिस ने भद्राचलम से मीरपेट के लिए गांजे को मुंतकिल करने की कोशिश में मसरूफ़ एक 5 रुकनी टोली को गिरफ्तार कर लिया है। एलबी नगर डीसीपी वेंकटेश्वर राव ने कहा है कि एक शख्स पुलिस को चकमा देकर फरार हो गया, ताहम 124 किलो गांजा, एक कार और 7 सेलफोन्स को जब्त कर लिया गया है। అల్మాస్గూడలో స్టోర్ చేసి అల్మాస్గూడ వెళ్ళి హైదరాబాద్ మరియు ఆంధ్ర ప్రాంతాల్లో అమ్ముదామని ప్లాన్ చేసి తీసుకొస్తుంటే పట్టుకోవడం జరిగింది. ఇలా 2,000 రూపీస్ ప్రొక్యూర్ చేసి హైదరాబాద్ చుట్టుపక్కల 4,500 కేజీ అమ్ముతా ఉన్నారు. రిపేట్ పోలీస్ స్టాస్టిక్గా వివరించి 124 కేజీల గాంజాయి కస్టడీలో తీసుకోవడం జరిగింది. రియల్లీ అప్రిషియబుల్ థింగ్. ఎందుకంటే ఇంత పెద్ద ఎత్తున గాంజా హైదరాబాద్కి వస్తుంది అంటే భద్రాచలం కానీ విజయవాడ నుంచి కానీ మన రాచకొండ పోలీసు నిరంతర అప్రమత్తంగా ఉండి చాలా పెద్ద మొత్తంలో పట్టి సీజ్ చేసి మనం వాళ్ళని డిఫరెంట్ యాక్షన్ తీసుకుంటున్నాం. ఎక్కువ కేసులో ఇన్వాల్వ్ పీడియాక్ట్ చేస్తున్నారు.